హార్ట్ యొక్క లక్షణాలు ఎలా వస్తాయంటే ఎక్కువ మనం అనుకున్నట్టు క్లాసిక్ సిమ్టమ్స్ అయితే ఛాతీ నొప్పి రావడం, అంటే బరువుగా గాను, పట్టేసినట్టుగాను, లాగుతున్నట్టుగాను అలా వచ్చేది. అంటే ఎక్కువ ఆ సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ఆయాసం, అంటే నడుస్తున్నప్పుడు ఆయాసం రావడం, లేదు పడుకున్నప్పుడు ఆయాసం రావడం కానీ ఇది. సో థర్డ్ది ఏంటంటే కొన్ని సార్లు మనకి హార్ట్ యొక్క లక్షణం మనకి గ్యాస్ పెయిన్ కదా, అంటే కడుపులో మంట కింద రావడం. అలాగా ఎక్కువ మంట మనం అంటే ఇప్పుడు తిన్న సంబంధం ఉండదు. యూజువల్ ఏంటంటే తిన్న తర్వాత మంట ఎక్కువ అవడం, లేకపోతే చెమటలు ఎక్కువ పడడం అలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే అది మనం గ్యాస్ పెయిన్ కింద నెగ్లెక్ట్ చేయకూడదు. అది హార్ట్ యొక్క లక్షణం అయ్యేటువంటి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో కంపల్సరీగా ఏంటంటే అలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు మనకి ఒకసారి నియర్ బై హాస్పిటల్కి వెళ్ళి ఈసీజీ తీసుకో. ఎందుకంటే అది మనకి యూజువల్లీ కింద ఇన్ఫీరియర్ వాల్ అని ఉంటుంది హార్ట్, దాని ఇన్ఫీరియర్ వాల్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు యూజువల్లీ ఇలాంటి లక్షణాలు ఎక్కువ రావచ్చు. సో వెంటనే అంటే ముందు జాగ్రత్తగా వెంటనే వెళ్ళి ఈసీజీ అట్లీస్ట్ తీసుకుంటే మనకి అది ఒకటి అంటే ఆన్ గోయింగ్ హార్ట్ అటాక్ ఉందా లేదా అనేది రూల్ అవుట్ చేసుకుంటాం.